సమస్యల మీద చర్చ చేయమంటే సగం లొల్లులే నడుస్తుంటాయి. చెప్తే ఈనరు గిచ్చితే ఏడుస్తారు అన్నట్టే ఉంటుంది పరిస్థితి. మరి అదేందో ఏమో కానీ ఎక్కడైనా గిట్లనే ఉంటుంది పరిస్థితి. మీరు చెప్పేది మేమెందుకు వినాలే అని అనుకుంటారో ఎట్లనో తెలియదు కానీ మీటింగ్ పెడితే చాలు లీడర్ సాబులు పొట్టు పొట్టు లొల్లులు చేస్తుంటారు. సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు షింటం పడదు. అట్లనే ఇగో లేక లేక పట్నం పెద్ద మనుషులు అంతా కలిసి మీటింగ్ పెట్టుకుంటే ఏమైందో చూడుర్రి. వానకాలం వచ్చింది, పట్నంలో గల్లీకో తిప్పలున్నది. చిన్న వాన పడితే చాలు పబ్లిక్ అంతా పరిశాన్ అవుతుంటారు. గీసంటి ఆలల్లో మీటింగ్ పెట్టుకున్నారంటే మాట ముచ్చట చేసి ఏదన్నా ముంగట పడే ఇగురం చేస్తారు అనుకుంటే ఎక్కడిది పొద్దుగాల మీటింగ్ సురువైనప్పటి శాంతి లొల్లే నడిచింది. ఓ దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు, కారు పార్టీ వాళ్ళు, పతంగి పార్టీ వాళ్ళు బొబ్బ చేసిండ్రు. బల్దీ ఆ మీటింగ్ లో బడబడ లొల్లి నడిచింది గాని అంత కూకొని సమరస్యం మీద సమస్యలు పరిష్కారం చేసుకునే కోప అయితే కనిపించలేదు. వాయిదాల మీద వాయిదాలు పడి ఆఖరికి ఎటోళ్ళటు ఉత్తగానే వెళ్ళిపోయినరా అందరు. అన్నేమో గాని ఓ దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు ఒక్కటేసారి ఎగబడటాలకు మేయర్ మేడం నూనెల పడ్డ పోసిత్తు లెక్క అంతెత్తులు వేసింది. కండ్లు పెద్దగా చేసి ఆటుపూట అన్నట్టే వేసింది. అంతేకాదు ఇంకేమన్నదో చూడర్రే. మీరు రిజైన్ చేయాలా మీ నాన్నగారు లాగా అంటే అది వేరే, లోక్సభ వేరే, మరి బీఆర్ఎస్ పార్టీ లోపల ఎందరు రిజైన్ చేసి అదే మీకు తెలవాలి. ఇంకా మళ్ళీ నన్ను రిపీట్ చేయలేదు. కేకేసారు రాజ్యసభకు రాజీనామా పెడితే మేడం ఏమో లోక్సభ అని మాట్లాడింది. మీదికెళ్ళి పార్టీ మారిన వాళ్ళంతా రాజీనామా పెడుతున్నారా, నన్నింటికి చేయమంటున్నారు అన్నట్టు గరమైంది. కుక్కల కాటు ఫోన్ ఏమన్నా మళ్ళీ దవ్వగానే మేయర్ గారికి ఫోన్ చేస్తారు. యాజ్ ఇఫ్ మేయర్ చెప్పి కుక్కని వెళ్ళి కరవమన్నట్టు. మరి ఇక కుక్కలతోని చిన్నగా ఉన్నదా గోస, పానాలేది ఇస్తున్నాయి కదా మేడం, గాయంత అడగరా. జస్ట్ బికాస్ ఇవాళ వాళ్ళు నన్ను అపోజ్ చేస్తున్నంత మాత్రం దే ఆర్ ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్స్ అండ్ మేయర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద కార్పొరేటర్స్. సో ఐ విల్ రెస్పెక్ట్ దట్. అగో ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్లాట గంత మాట అన్నారేంది మేడం? వాళ్ళ సపోర్ట్ తోనే మేయర్ సీట్లు కూకొని ఇప్పుడు వాళ్ళనే పట్టుకొని ఆఫ్టర్ ఆల్ అంటే గమ్మతే ఉన్నది. ఇక గిట్ల నడిచింది కౌన్సిల్ మీటింగ్. లొల్లి తప్ప ఇంకోటి నడవలేదు. ఓ దిక్కు వానలు, ఇంకో దిక్కు బోనాలు వస్తున్నాయి, గణేశుని పండుగ వస్తున్నది. గీసోంటి ఆలల్లా అంత కూకొని ఎట్టెట్ట చేద్దాం ఏమేం చేద్దాం అని మాట ముచ్చట చేసి పబ్లిక్ కు తిప్పల కాకుండా చూసేది పోయి గిట్ల లొల్లులు పెట్టుకుంటారా అని కోపానికి వస్తున్నారు ఇప్పుడు పట్నం పబ్లిక్. ఏం లొల్లులో ఏమో అని గరం అవుతున్నారు.